నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, దాదాపు 3 రోజులుగా సాక్షి పత్రికలో జరిగినటువంటి ఒక ఉదంతం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా ఎండగడుతూ ఏపీలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా సాక్షి ఛానళ్ళ పైన కావచ్చు వాటిపైన దాడులు చేస్తున్నారు, చూస్తున్నాం. అయితే ఒక డిబేట్లో కూర్చొని ఏదైతే అమరావతి ఏదైతే ఉందో ఇది దేవతల రాజధాని అంటే కాదు, వేసేల రాజధాని అని చెప్పి అంటున్నప్పుడు ఏదైతే కృష్ణరాజు అని ఒక జర్నలిస్టు దీన్ని సమర్థిస్తూ ఇకలికలు పక్కపక్కలు గట్టిగా నవ్వుతూ దీన్ని మాట్లాడింది. అవును, నేను కూడా చూశాను, పలానా పత్రికలు వచ్చిందని చెప్పి అన్న కేఎస్ఆర్ చూసాం. ఈరోజు అరెస్ట్ అవ్వడం, ఈ అరెస్ట్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ట్వీట్. సో ఈ ట్వీట్ని ఎలా చూడాలండి? అంటే ఇవాళ సాక్షి ఆ ఛానళ్ళు లేకపోతే కొమ్మినేని శ్రీనివాసరావు ఆ డిబేటు గత 3-4 రోజులుగా ఆంధ్రప్రదేశ్ అట్టుడికినట్టు వాళ్ళ ఆందోళనలు, మహిళలు రోడ్డు ఎక్కటం, ర్యాలీలు చేయటం, దిష్టి బొమ్మలు తగలేయటం, వాళ్ళ ఫోటోలను చెప్పుతో కొట్టడం, సాక్షి కార్యాలయాల ముట్టడి. ఇవాళ ప్రభుత్వం ఏంటి మరి ఆ మహిళల్ని శాంతపరచడం, మరి ఒకవైపు ఏమో అరాచకాన్ని అణిచేయడం, ఇంకోవైపు ఏమో వాళ్ళ ఆకాంక్షలు నెరవేర్చడం. కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు నమోదు ఏంటి అన్నీ ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేసి విజయవాడ తీసుకురావడం. ఇప్పుడు దాన్ని మరి చిలవల పలవలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా ఖండనలు, ప్రెస్ మీట్లు పెట్టడం. అసలు ఈ జరిగిన ఈ అరెస్ట్ దీని వెనుక ఏ దురాగతం చోటు చేసుకుంది? ఆ రోజు వీళ్ళ నోళ్ళు ఎందుకు పడిపోయాయి? దాన్ని వీళ్ళెందుకు ఖండించలేదు? ఇప్పుడు వరుస పెట్టి పొద్దున్న నుంచి ఆయన అరెస్ట్ చేసిన దగ్గర నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కళ్ళు ప్రెస్ మీట్లు. సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అంటారు. ఏది డైవర్షన్ పాలిటిక్స్? కొమ్మినేని అరెస్ట్ చేయటం డైవర్షన్ పాలిటిక్సా? కొమ్మినేని డిబేట్ పెట్టడం డైవర్షన్ పాలిటిక్సా? డిబేట్ పెట్టకపోతే ఆ డిబేట్లో ఆ పిచ్చివాగుడు వాగకపోతే ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు కాదు కదా, కేసు పెట్టేవాళ్ళు కాదు కదా. ఒకవైపు ఏమో అభివృద్ధి అంటూ ముఖ్యమంత్రి కేంద్రం నుంచి వాళ్ళ కాళ్ళు పట్టుకుని గడ్డాలు పట్టుకుని నిధులు తీసుకొస్తున్నారు. తొలి ఏడాది రేపొద్దున వార్షికోత్సవం 12వ తారీఖు. అంటే మొదటి ఏడాదిలో కేంద్రం నుంచి ఎన్ని నిధులు వచ్చాయి, ఏ విధంగా ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, రోడ్ల పనులు, ప్రాజెక్టుల పనులు, అటు రోడ్ ప్రాజెక్ట్స్, ఇటు రైల్వే ప్రాజెక్ట్స్, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగటం, మళ్ళా దానికి 13,500 కోట్లు నిధులు ఇవ్వడం, అక్కడ ఇవాళ 2-3 ఫర్నెస్లు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి. పోలవరం పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, ప్రభుత్వం కేంద్రం మరి 12,500 కోట్లు ఇచ్చింది. అమరావతి వాళ్ళ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి, కేంద్రం తొలి బడ్జెట్లో 15,000 కోట్లు ఇచ్చింది. వరల్డ్ బ్యాంక్ నుంచి మరి ఏడీబీ నుంచి మరి 30,000 కోట్లు రుణం ఇప్పిస్తుంది, తనే గ్యారంటీగా ఉంది. ఇవాళ 63,000 కోట్లతో అమరావతిలో పనులు జరుగుతున్నాయి. రాయలసీమ ఇవాళ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్గా మారుతోంది. ఒక్క సీమ జిల్లాలలోనే ఈ ఒక్క సంవత్సరంలో నీకు 1,56,000 కోట్ల పెట్టుబడులు, 1,29,000 ఉద్యోగాలు. అమిత్ షా ఒకటే మాట అన్నారు, ఏడాదిలో 3.5 లక్షల కోట్ల అభివృద్ధి మరి మేము ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నామని. ఆర్సిలార్ మెటల్ స్టీల్ కంపెనీ 1,65,000 కోట్లు. విశాఖపట్నంలో ఎన్టీపీసీ 1,50,000 కోట్లతో ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు. అక్కడ 2 లక్షల కోట్ల పనులు, ఇక్కడ 1,00,000 కోట్ల పనులు. విశాఖ, అమరావతి 1 ఇయర్లో జరుగుతున్న డెవలప్మెంట్ ఇంత గొప్పగా ఉంటే ఈ అభివృద్ధి పైనుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం ఆ డిబేట్, ఆ వాగుడు. ఒక జర్నలిస్ట్ అనేవాడు ఆ మాటలు మాట్లాడతారా? ఒక మహిళను ఉద్దేశించి ఆ పదం పలుకుతారా? మనకు ఆ పదం పలకాలన్నా కూడా మనకి వాళ్ళ సిగ్గుగా ఉంది. అంటే మన ఇంట్లో మహిళలు, మన అమ్మ, మన చెల్లి, మన ఇంట్లో మన ఆడబిడ్డలు, ఏ రకంగా మీరు అక్కడ ఆ విధమైనటువంటి డిబేట్ పెడతారు? దేవతల రాజధాని అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అంటున్నారంట. సరదాగా డిబేట్ పెట్టానంటాడు. ఎవరు? 70 ఏళ్ల వృద్ధుడు, నాకింత అనుభవం ఉంది, సీనియర్ జర్నలిస్ట్. ఎందుకు
కాటికి కాళ్ళు దోచుకుని అనుభవం వల్ల మన ఇంగిత జ్ఞానం పెరగాలి. అనుభవం మనకి ఏంటి, ఇతరులకు మరి ఒక దిశానిర్దేశం చేసే తెలివితేటలు ఇవ్వాలి. అంటే అనుభవం పెరిగితే బుద్ధి మందగిస్తుందా? ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో ట్వీట్ పెడుతున్నాడు, దాన్ని ఖండిస్తూ, ఎవరిని, కేఎస్ఆర్ అరెస్ట్ని ఖండిస్తున్నాను. ఆ రోజు ఎందుకని నువ్వు ఆ స్టేట్మెంట్ ఇవ్వలేదు? సాక్షి ఛానల్లో జరిగిన డిబేట్లో మరి మాటల్ని ఖండిస్తున్నాను, ఆ కృష్ణరాజు వ్యాఖ్యల్ని ఖండిస్తున్నాను, మాకు మహిళల పట్ల పూర్తి గౌరవం ఉందని జగన్మోహన్ రెడ్డి ఇది 3 రోజుల క్రితం ఇచ్చుంటే, అబ్బే అతను జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? అట్లా ఇస్తే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా అవుద్ది, అది సాక్షి ఛానల్ ఎలా అవుద్ది? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అది అరాచకానికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిందంట. ఫస్ట్ లైన్ ఆయన ఇచ్చిందంటూ. అంటే ఏంటి, ఏది అరాచకం? అమరావతిని ధ్వంసం చేయటం అరాచకమా, కట్టుబడి కట్టడం అరాచకమా? పోలవరం ముంచేయడం అరాచకమా, పోలవరం పనులు ముమ్మరం చేయడం అరాచకమా? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయడం అరాచకమా, ప్రైవేటీకరణ అడ్డుకోవడం అరాచకమా? ఏది అరాచకం? హంద్రీ నీవా సుజల స్రవంతి 3,800 కోట్లు ఇచ్చారు, అరాచకమా? గాలేరు నగరి 1000 కోట్లు ఇచ్చాడు, అరాచకమా? ఇప్పుడు చంద్రబాబు 12,000 కోట్లు సీమ ప్రాజెక్టుల మీద ఖర్చు పెడితే నువ్వు 2,000 కోట్లు ఖర్చు పెట్టావు. ఏది అరాచకం? 12,000 కోట్లు ఖర్చు పెట్టినాడు అరాచకమా, 2,000 కోట్లు ఖర్చు పెట్టినాడు అరాచకమా? శాంతి భద్రతలు క్షీణించాయంటాడు, లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందంటాడు. అసలు ఇచ్చిన ఆ ట్వీట్ చూస్తే ఇప్పుడు ఇక్కడ ఎవరిని కిడ్నాప్ చేయటం లేదే. పోలీస్ ఆఫీసర్లు వాళ్ళ విధులు వాళ్ళు నిర్వహిస్తున్నారు, చట్టం తన పని తాను చేసుకుపోతుంది. అతను ఎంత కొమ్ములు తిరిగినా, రౌడీ అయినా, అతనెంత తల ఎగరేసే నాయకుడైనా తప్పు చేస్తే తీసుకొచ్చి లోన్ వేస్తున్నారు. మాజీ మంత్రుల్ని లోన్ వేస్తున్నారు, మాజీ ఎమ్మెల్యేలని లోన్ వేస్తున్నారు. అంటే ఎమ్మెల్యేలు తప్పు చేసిన, మంత్రులు తప్పు చేసిన ఏ చట్టం, ఏ న్యాయం? అదే ఇవాళ జర్నలిస్టులు తప్పు చేసినా అరెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఇవాళ సీనియర్ సిటిజన్ 70 ఏళ్ళు ఆయన అరెస్ట్ చేస్తారని అతను ఇవాళ మొసలు కన్నీరు జగన్మోహన్ రెడ్డి. లేదు అసలు మొత్తం ఆ డిబేట్లు ఇప్పుడు ప్రెస్ మీట్లన్నీ అలాగే సాగుతున్నాయి. ఆ రోజు మీరు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి నలంద కిషోర్ వయసు ఎంత? ఏంటి ఆయన చేసిన నేరం? విశాఖపట్నం నుంచి ఆయన అరెస్ట్ చేసి తీసుకొచ్చారే, 73 ఏళ్ల వయసులో జైల్లో పెట్టారే, కరోనా అంటించారే, చనిపోయాడు. ఇప్పుడు అంకబాబు జర్నలిస్ట్, ఏంటి ఆయన చేసిన నేరం? అరెస్ట్ చేశారు. కనీసం ఆయన డ్రెస్ మార్చుకుంటానంటే అవకాశం కూడా ఇవ్వాలి. లుంగి మీద తీసుకెళ్ళిపోయారు. ఎవరిని? అంకబాబుని. ఏదో ఒక తనకు వచ్చిన పోస్ట్ ఫార్వర్డ్ చేశాడు. రంగనాయకమ్మ ఎల్జీ పాలిమర్స్లో అక్కడ కార్మికులకి అనుకూలంగా, ఆ బాధిత కుటుంబాలకు మద్దతుగా, యాజమాన్యం మీద వ్యతిరేకంగా ఏదో పోస్ట్ ఆమెకు వస్తే ఫార్వర్డ్ చేసింది. ఎంత ఆమె వయసు? సీనియర్ సిటిజన్ కాదా? జగన్మోహన్ రెడ్డి హయాంలో ఈ సీనియర్ సిటిజన్లు, ఈ జర్నలిస్టులు, మహిళలు, అరే ఆమె అసలు భయభ్రాంతులకు గురైపోయి గుంటూరులో హోటల్ కూడా మూసేసుకుని హైదరాబాద్లో ఉంది. మళ్ళా జగన్ ఓడిపోయినాక వచ్చింది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఈ మొసలి కన్నీరు, ఈ ట్వీటు, ఇది చూస్తే అయితే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా నాకు ఇంకో డౌట్ కూడా సార్. ఇప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కానీ లేదంటే ఏది కూడా అరెస్ట్ వారెంట్ ఇవ్వకుండానే కొమ్మినేని తీసుకెళ్లిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ నంద్యాలలో అర్ధరాత్రి పూట మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి ఒక చంద్రబాబు నాయుడు గారికి ఏమి ఇచ్చారు సార్? ఎలా తీసుకెళ్లారు సార్? అప్పుడు గుర్తు రాలేదా అంటే ఏం చెప్తారు? అంటే అది భయకంపితులు చేయటం కాదంట, ఇది భయకంపితుల్ని చేయడం అన్నమాట. ఇప్పుడు ఇతను మాట్లాడుతూ విశ్వ సంస్కృతిని పతాక స్థాయికి తీసుకెళ్ళారు. ఏది విశ్వ సంస్కృతి? భూ కబ్జాలు చేసిన వాళ్ళని అరెస్టులు చేస్తున్నారు, అది జగన్ దృష్టిలో విశ్వ సంస్కృతి. 250 కోట్లు గ్రానైట్ కొల్లగొట్టిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అంటే మీరు అరెస్ట్ చేస్తారా? గ్రానైట్ కొల్లగొడితే విశ్వ సంస్కృతి అంటాడా? ఇప్పుడు కరడు కట్టిన క్రిమినల్స్ ఎవరు? గంజాయి మాఫియా, లేకపోతే దోపిడీ, దారి దోపిడీ
చైన్ స్నాచర్స్, కిల్లర్స్. అవును. ఏది 3 జిల్లాల్లో 6 పోలీస్ స్టేషన్లలో 10 ఏళ్లుగా వాళ్ళ మీద ఒక్కొక్కటి మీద 15 కేసులు 10 కేసులు ఉంటే వాళ్ళ మీద రోడ్డు మీద కొట్టారు పోలీసులు. అబ్బో భయకంపితులు చేసినట్ట. జనాన్ని భయకంపితులను చేసిన జగన్ పాలన గురించి మాట్లాడదామా, నేరగాళ్లని భయకంపితులను చేస్తున్న బాబు పాలన గురించి మాట్లాడదామా? ఇప్పుడు జగన్ పాలన ఎవరు భయకంపితులయ్యారు? జనం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలు, టీచర్లు, లేకపోతే అంగన్వాడీ కార్మికులు, ఆశా వర్కర్లు, అసలు ప్రభుత్వ ఉద్యోగులు భయకంపితులు చేశావు జగన్ అతని పరిపాలన. ఇప్పుడు ఎవరు భయకంపితులు అవుతున్నారు? గంజాయి మాఫియా, ల్యాండ్ మాఫియా, లేకపోతే శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా. ఒక మాఫియా వాళ్ళ భయకంపితులు అవుతుంటే జగన్ గగ్గోలు పెడుతున్నాడు. అతను ఇంకో మాట అన్నాడు ట్వీట్లో, లాస్ట్ లైన్ ఏంటో చూడు. ఏంటి? ఇవాళ ఏది విత్తుతారో రేపు అది పండుతుంది, అది 2 అవుతుంది అంటాడు. నువ్వు విత్తిన దాని గురించి చెప్పరా నాయన? ఇప్పుడు 5 ఏళ్లలో నువ్వు ఎత్తినవి ఇవాళ పండాయి. ఈ పంట కోసుకో ముందు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో నాటిన విత్తనాలు ఇవాళ పంట చేతికొస్తుంది. తనేంటంటే తన హయాంలో జరిగినటువంటి అమానుషాలు, అరాచకాలు, అవినీతి కుంభకోణాలు, రాష్ట్ర వ్యాప్తంగా అశాంతి, ఇదంతా జనం మర్చిపోయారు అనుకుంటున్నాడా జగన్మోహన్ రెడ్డి? సార్ తను పెట్టిన ట్వీట్లో కూడా ఏం మాట్లాడుతున్నాడంటే, అసలుకి ఏదైతే జరుగుతున్నటువంటి ఒక సందర్భంలో పూర్తిగా వక్రీకరిస్తూ ఇవన్నీ కూడా స్వరం విప్పితే అరెస్ట్ చేస్తారంటున్నారు. అంటే కొమ్మినేని శ్రీనివాస్ ఏం స్వరం విప్పాడు సార్? అంటే రాజధానిలో ఉండే మహిళలందరూ వేసి అనడం అది ఒక స్వరం ఇప్పడం అంటారా? దీన్ని ఎలా చూడాలంటారు సార్? బరితెగింపు. ఒక అమ్మకి ఒక అబ్బకి పుట్టిన వాళ్ళు ఎవరు ఆ మాట అనరు. అసలు ఆ పదం పలకటానికి కూడా మనసు రాదనమాట. వాడెవడో పనికి మాలినాడు ఏదో ఒక సర్వే తీసుకొచ్చి, సర్వే కాదు అదేదో ఒక రీసెర్చ్ పేపర్ తీసుకొచ్చి, అది ఎప్పుడు పాలనలోది? ఒకవేళ అదే తీసుకుందాం, ఏది ఆ పబ్లిక్ లైబ్రరీ ఆఫ్ సైన్సెస్ PLOS ఏదో చెప్పారు కదా అధ్యయనం. ఒక 5 రాష్ట్రాల్లో సెక్స్ వర్కర్స్ ఎక్కువగా ఉన్నారు, ప్రపంచంలో భారతదేశంలో ఎక్కువ ఉన్నారు, కర్ణాటక ఏదో చెప్పారు ఒక 53%, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. అంటే ఏంటది? అది ప్రజల్ని చైతన్యం పరచడం కోసం, వాళ్ళల్లో హెల్త్ కాన్షియస్ పెంచడం కోసం, లేకపోతే ప్రభుత్వాన్ని హెచ్చరించడం కోసం, ఇంకా ఆ స్పాట్స్లో మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చెయ్యాలన్న ఒక అధ్యయన పత్రాన్ని అడ్డం పెట్టుకుని నువ్వేం చేశావు? అది సెక్స్ వర్కర్స్ క్యాపిటల్ అంటావా? ఇప్పుడు కడుపుకు అన్నం తినేవాళ్ళు ఆ మాట మాట్లాడతారా? అంటే అందులో కుట్ర. పవన్ కళ్యాణ్ ఏమన్నారు? ఇది ఆర్గనైజ్డ్ కాన్స్పిరసీ అన్నాడు. వ్యవస్థీకృత కుట్ర. కావాలని వీళ్ళు అమరావతి బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారు. ఇప్పుడు ఇవాళ పెట్టుబడులు పెరిగాయి, పారిశ్రామికవేత్తలు వస్తున్నారు, వాళ్ళని రాకుండా అడ్డుకునే కుట్ర. అంటే ఏంటి? గంగవెర్రులు ఎత్తిపోతున్నారు. అసలు వీళ్ళు పట్టలేని కడుపు ఉబ్బరంగా ఉందన్నమాట. ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ ఇంత గొప్పగా అభివృద్ధి చెందటం, ఇన్ని పరిశ్రమలు రావడం, దగ్గర 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు అంట. అందులో సగం గ్రౌండ్ అయినా నీకు 4-5 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంటే అటు రాయలసీమ అభివృద్ధికి వీళ్ళు మోకాలు అడ్డడం, ఉత్తరాంధ్ర పెట్టుబడులు రాకుండా గబ్బు పట్టించటం, ఇవాళ అమరావతిని అసలు కక్ష సాధించటం. నీ హయాంలో అధ్వాన్నం చేశావు, వీళ్ళేదో బాగు చేస్తున్నారు. సైలెంట్గా ఉండొచ్చు కదా, చూడొచ్చు కదా, నేర్చుకోవచ్చు కదా. ఇదేమీ లేకుండా ఆ కొమ్మినేని ఎందుకని ఇప్పుడు ఇవాళ అరెస్ట్ చేశారు, తీసుకెళ్లారు? కనీస సానుభూతి ఎందుకు రావడం లేదు? అంటే కారణం ఇదే అన్నమాట. ఏది? వీళ్ళు ప్రజల్లో లేరు, ప్రజలు కోరేది వీళ్ళకి తెలియదు. ఎప్పుడైతే ప్రజలతో కనెక్టివిటీ కోల్పోయారో, ఆ పార్టీ కావచ్చు,
ఆ మీడియా కావచ్చు, వీళ్ళకేంటి ఇక వాళ్ళ నాళ్ళు సోషల్ బాయ్కాట్ చేసుకున్నట్టు, అవును. వాళ్ళ నాళ్ళు సామాజిక బహిష్కారం చేసుకున్నట్టు అనమాట. వాళ్ళ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్. స్టేట్ హెల్త్కి వాళ్ళు ఇంజూరస్, హానికరం అనమాట. ఏది వాళ్ళ సాక్షి ఛానల్ లేకపోతే సాక్షి పేపర్ ఇంజూరస్ టు ఆంధ్రప్రదేశ్, హానికరంగా మారిన పరిస్థితి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా జగన్ ఇలాంటి వాళ్ళని కూడా సమర్థిస్తూ మళ్ళీ ట్వీట్లు పెడుతున్నాడంటే నిజంగా తన ఇంగిత జ్ఞానానికి వదిలేయాలి. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే సార్. Please subscribe to Leo News for more videos.